Good morning. Good morning, Babu. Anil. Good morning. Hello. sir. Good morning, Babu. Good morning, sir. ఎక్కడ విన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ? ఎవరు రాలేదు సార్. ఒక అమ్మాయి వచ్చింది స్వాతి, బట్ స్టిల్ షీ ఇస్ నాట్ రెస్పాండింగ్. సార్ వచ్చిందేమో అనుకుంది సార్. ఏం క్లాసులు వద్దా మీకు? కాదు సార్, అందుకేంటి సార్ కావాలి సార్. మరి కావాలంటే నేను 9 o'clock చెప్పాను. ఇప్పుడు ఎంత అయింది? 9:12 అయింది. ఇద్దరు వచ్చారు, 12 minutes లో ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయా, స్వాతి వెళ్ళిపోయా. వాట్ హ్యాపెండ్? అనిల్ ఒక్కడే వచ్చినాడు ఇప్పుడు ప్రస్తుతానికి. చూసావా మెటీరియల్ అంతా? గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయినావా? ఇంకా లేదు సార్, ఓపెన్ చేసుకున్నా ఇంకా కాలేదు. గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయినావా? జాయిన్ అయినా సార్. మెటీరియల్ అంతా చూసినావా? టెక్స్ట్ అంతా స్కాన్ చేసి చూసినావా? చూసినా సార్, చూసినా. మరి ఒకటి క్విజ్ కూడా పెట్టింటి, చూసినావా? అది చూడలేదు సార్. అది చూడాలి కదా. చూసా సార్. క్విజ్ ఓన్లీ 5 questions. చదివినావా? చూసినావా? సరే చదివినావా? సార్ చదివినా సార్ ఒకసారి. అవునా, వెరీ గుడ్. మరి చదివితే అది చేయాలి కదా బాబు. చూసుకోలేదు. ఓసారి చూడు, నేను స్క్రీన్ పైన చూపిస్తా చూడు. ఓకే, కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా బాబు? కనిపిస్తుంది సార్. సిలబస్ కూడా ఉంది, చూసినావా సిలబస్? ఓకే, మనకు ఫస్ట్ యూనిట్ లో సిలబస్. ఓకే ఓకే, మనకు ఫస్ట్ పోయం ఉంది, లైఫ్ అనేది. ఇట్ ఇస్ రిటర్న్ బై షార్లెట్ బ్రాంటీ. బ్రాంటీ కాదు, బ్రాంటీ, షార్లెట్ బ్రాంటీ. ఓకే, ఫస్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మరి చూద్దాం. మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం, ఎవరైనా జాయిన్ అవుతారేమో. ఓకే సరే సార్. Pre-reading activity. Can you recall some happy moments of your life and some unhappy ones? మన లైఫ్ లో కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అన్హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఉన్నాయా లేవా నీ లైఫ్ లో? ఉన్నాయి సార్. కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అన్హ్యాపీ వన్స్ ఉంటాయి. ఎవరి జీవితము పూర్తి హ్యాపీగా ఉండదు, పూర్తి బాధలు కూడా ఉండవు అన్నట్టు. అవునా కదా, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీ కెనాట్ హ్యావ్ ఓన్లీ సక్సెస్. ఇంకెవరో కాల్వ వీరేష్ కనెక్టింగ్ టు ఆడియో is coming now. Can you recall some happy moments of your life and some unhappy ones? And the next one, next time rande, we cannot have only successes in life. Sometimes we have to face disappointments too. What should be our attitude towards failure? అదే విధంగా సక్సెస్ ఫెయిల్యూర్, ఒక వైపు ఏమో హ్యాపీ అండ్ హ్యాపీనెస్ రెండు ఉంటాయి. అదే విధంగా సక్సెస్ ఫెయిల్యూర్ కూడా రెండు ఉంటాయి. అవునా కదా? ఎప్పుడు మనం సక్సెస్ లోనే ఉంటామా? కాల్వ సురేష్ ఎవరో మాట్లాడుతున్నారు. కాల్వ సురేష్,
హలో కాల్వ వీరేష్. అదేవిధంగా సక్సెస్, ఫెయిల్యూర్, ఈ రెండు కూడా మన జీవితంలో భాగంగా ఉంటాయి. ఓకే, ఎవ్వరు కూడా పూర్తిగా సక్సెస్ రారు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయినాడు, అవునా కదా? ఫెయిల్ అవును అయినాడా సార్. లేదా? చాలా సార్లు డక్అవుట్ అయ్యింది అయినాడు. సార్. అదే విధంగా సక్సెస్, అవును. సక్సెస్ అనేది కూడా మన జీవితంలో ఎవరి జీవితంలోనైనా సరే సక్సెస్ ఏ విధంగా ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫెయిల్యూర్? అయితే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా దాన్ని తీసుకోవాలి? చెప్పు, ఏ విధంగా తీసుకోవాలి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు? సపోజ్ ఇఫ్ వి ఫెయిల్, వాట్ షుడ్ వి డూ? హౌ షుడ్ వి ఫేస్ అడ్వర్సిటీ? అడ్వర్సిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వర్స్? అడ్వర్స్ సిచ్యువేషన్స్ అంటాం, అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్. Classification. ఓకే, నెగిటివ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్. మన జీవితంలో ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి? When something unfortunate happens to us, how do we regain our balance? What helps us get our composure back? అదేవిధంగా ఎన్నో అన్ఫార్చునేట్ థింగ్స్ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎన్నో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో చాలా మంది వాటి నుంచి బయట పడిపోతారు తొందరగా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాటి నుంచి బయట పడలేక కొంతమంది ఎక్స్ట్రీమ్ దీంట్లో కూడా వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీస్ కూడా చేసుకునే అవకాశాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఓకే, 10th ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, లేదంటే రైతులు అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఓకే, మనం వింటూనే ఉన్నాం న్యూస్లో. ఇవన్నీ కూడా మనకు అడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేవి జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వెన్ సంథింగ్ అన్ఫార్చునేట్ హ్యాపెన్స్ టు us, హౌ డు వి రిగైన్ అవర్ బ్యాలెన్స్? మన బ్యాలెన్స్ని మళ్ళీ మనం సంపాదించుకోగలం. ఎలా సంపాదించుకోవాలి? వాట్ హెల్ప్స్ అస్ గెట్ అవర్ కంపోజర్ బ్యాక్? మన కంపోజర్, మన లైఫ్ని ఎలా వెనక్కి తీసుకోవాలి? లైఫ్ ప్రెజెంట్స్ బోత్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. అదే విధంగా చూడు, ఒకవైపు ఇంతవరకు చూడు మనము రెండు చెప్పుకున్నాం, ఒకటి హ్యాపీ లైఫ్, అన్హ్యాపీ లైఫ్, అదేవిధంగా సక్సెస్, ఫెయిల్యూర్. నెక్స్ట్ వన్ ఏమంటున్నా అంటే, సంబడి హాస్ కమ్ హియర్, రియల్మీ U1 అంట. ఎవరో పేర్లు పెట్టుకోండి బాబు కరెక్ట్గా. ఓకే, లైఫ్ ప్రెజెన్స్ బోత్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు, అవకాశాలు జీవితంలో వస్తూనే ఉంటాయి. అదేవిధంగా అవకాశాలతో పాటు ఛాలెంజెస్ అంటే అడ్వర్స్గా మనకు ఛాలెంజెస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. హౌ డూ యూ థింక్ వీ షుడ్ రెస్పాండ్ టు ద ఛాలెంజెస్? మరి ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, అంటే కష్టకాలాలు, కష్టకాలాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఫేస్ చేయాలి? సమ్ టైమ్స్ వీఆర్ ట్రబుల్డ్ బై నెగిటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్. అదేవిధంగా మనకు అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకురా ఈ జీవితము, ఇంకా అవసరం లేదు అనేటటువంటి నెగిటివ్ థాట్స్ కూడా మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ పెద్ద అయ్యే కొద్దీ ఇటువంటివి చాలా ప్రాబ్లమ్స్ మన లైఫ్లో వస్తూనే ఉంటాయి. వాట్ షుడ్ వి డూ టు ఓవర్కమ్ సచ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్? మరి అటువంటి థాట్స్ని, అటువంటి ఫీలింగ్స్ని మనం ఏ విధంగా బయటపడాలి? డిప్రెషన్, ఇంకో డిప్రెషన్ అనే పదం విన్నావా? అయినా సార్ డిప్రెషన్, డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? అంటే డిప్రెషన్ అంటే అసలు నువ్వు నీ అసలు కంట్రోల్లో లేకపోవడం. ఓకే, ఇంకా నీ జీవితం వేస్ట్ అని అనుకోవడం, పూర్తిగా ప్రతి ఒక్కదాన్ని నెగిటివ్గా ఆలోచించడం, అసలు బ్రతికుండడమే వేస్ట్ అని అనుకోవడం. చాలా మంది సినిమా స్టార్లు ఇవన్నీ పేపర్లో చూస్తూ ఉంటాం, డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకున్నారు అని. ఓకే, సో డిప్రెషన్ అంటే వాని జీవితం పైన వాడికి నమ్మకము లేకపోవడాన్నే మనం లేకపోతే డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇట్స్ ఏ కామన్ బట్ సీరియస్ మూడ్ డిజార్డర్. కాబట్టి ఇది డిప్రెషన్ అనేది కామన్. ఈవెన్ కొన్ని కొన్ని నిమిషాల మాత్రమే ఉండొచ్చు డిప్రెషన్ అనేది. ఒక్కోసారి మనకు సడన్ గా రిజల్ట్స్ వచ్చింది, ఫెయిల్ అయినాం, వెంటనే మనం డిప్రెషన్ లేక వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వెంటనే ఎవరన్నా ఫ్రెండ్స్ తో మాట్లాడితే మనం కొంత బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఫైండ్ అవుట్ ఇట్స్ సిమ్టమ్స్, కాజెస్ అండ్ క్యూర్స్. కాబట్టి ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, మెంటల్ గా, ఇవన్నీ మెంటల్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్, కాజెస్ అండ్ క్యూర్స్, దీనికి కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా బయటపడాలి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. దెన్ ఈ ఆథర్ గురించి తెలుసుకుందాం. ఓకే, షార్లెట్ బ్రాంటీ, 1816-55. ఈమె ఒక లేడీ అన్నట్టు. ఓకే, షార్లెట్ బ్రాంటీ అంటే ఒక జెంట్ కాదు, షీఈస్ ఎ లేడీ, షార్లెట్ బ్రాంటీ. ఒకసారి పలుకు ఇది, షార్లెట్ బ్రాంటీ. ఈ రియల్మీ చార్లెట్ ఎవరు? బ్రాండ్. రియల్మీ ఎవరు? రియల్. రియల్మీ U1 అట. మీ పేర్లు పెట్టుకోండి బాబు.
మీ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అనిల్ మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పు క్లాసులకు రమ్మని చెప్పి. ఓకే, మనం మెల్లగా చెప్తా క్లాస్ సార్. స్టార్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు నాకు తెలిసి ఈ అకాడమిక్ ఇయర్ అంతా ఇలాగే ఉంటది. కాలేజీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఓకే, ఈ అకాడమిక్ ఇయర్ అంతా ఇలాగే ఉంటది. మనము ఇక కాదు అనుకుంటే కష్టం. ఏదో ఒకటి మనం చదువుకుంటూ ఊరికే ఇంట్లో కూర్చుంటే మీ మైండ్ అంతా కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఏదో ఒకటి చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేము కూడా లెక్చరర్స్ అందరూ టైం టేబుల్ వేసుకున్నాము, చేస్తున్నాము. అయితే గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ వాళ్ళని రెన్యువల్ చేయలేదు. అటు ప్రస్తుతానికి రెగ్యులర్ లెక్చరర్స్, తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్ మీ క్లాసులు చెప్తారు. నువ్వేది బిఏనా, బీకామా, బిఎస్సీనా? బీకామ్ సార్. బీకామా, ఓకే ఓకే రైట్. మరి బిఏ వాళ్ళు ఏమైనారు, బిఎస్సి వాళ్ళు ఏమైనారు? ఈ రియల్మీ ఎవరు ఇంతకీ? రియల్మీ మాట్లాడుతూనే లేడు. ఎవరో ఇతను అర్థమైతే లేదు. పేరు పెట్టుకున్నాడు కనెక్టింగ్ టు ఆడియో. ఇప్పుడు కనెక్టింగ్ టు ఆడియో అని వస్తుంది. మనం చెప్పేది కూడా వింటున్నాడో లేదో అర్థమైతే లేదు. ఓకే రైట్, వెళ్ళిపోయి మళ్ళీ. సో మన ఇద్దరమే మళ్ళీ. సో షార్లెట్ బ్రాంటీ చెప్పు ఒకసారి. చార్లెట్ బాంటీ. షార్లెట్ కాదు, షార్లెట్. షార్లెట్. షార్లెట్ బ్రాంటీ 1816 షార్లెట్ 19th బాంటీ. century, ఆల్మోస్ట్ ఆల్ 104 years బ్యాక్. ఆమె పుట్టింది ఎప్పుడు? 104 years బ్యాక్ పుట్టింది. 1855 లో. 100 200 2000 కదా ఇది. 200 years ముందు, ఆల్మోస్ట్ ఆల్ 200 years ముందు పుట్టింది. ఓకే, ఆమె చనిపోయింది 1855 లో. వాజ్ ఎ 19th century ఇంగ్లీష్ రైటర్ whose novel Jane Eyre 1847 is considered a classic of Western literature. యాక్చువల్గా షార్లెట్ బ్రాంటీ సిస్టర్స్ అంటారు. వీళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారు. ఓకే, సిస్టర్స్. ఓకే, వాళ్ళు ఎవరు అంటే షార్లెట్, ఎమిలీ అండ్ యాన్. ముగ్గురు కూడా రైటర్సే, ముగ్గురు కూడా నవలలు రాసినారు. వాళ్ళని ముగ్గురిని కలిపి బ్రాంటీ సిస్టర్స్ అంటారు. ఏమంటారు? బ్రాంటీ సిస్టర్స్. అయితే బ్రాంటీ సిస్టర్స్. షీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద 3 బ్రాంటీ సిస్టర్స్. ఇది చూడు పక్కనే ఉంది కదా. షీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద 3 బ్రాంటీ సిస్టర్స్. సిస్టర్స్ ఇడని చూడు, బ్రాంటీ సిస్టర్స్. ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే రైట్, వెరీ గుడ్. ఓకే, బ్రాంటీ సిస్టర్స్. వీళ్ళు ముగ్గురు పేర్లు ఏమరా అంటే, ఒక ఫస్ట్ పేరు షార్లెట్, ఈమె పెద్ద ఆమె అన్నట్టు. ఇప్పుడు మనం చదవబోయే పోయం ఎమిలీ లైఫ్ అనేది రాసింది ఈమె షార్లెట్. ఆమె సిస్టర్ ఎమిలీ. ఓకే, ఆమె సిస్టర్ యాన్. మొత్తం ముగ్గురు అన్నట్టు. ఇప్పుడు వస్తున్నారు ఒకరొకరు. ఓకే, షార్లెట్, ఎమిలీ అండ్ యాన్ who survived into adulthood and went on published novels. వీళ్ళు ముగ్గురు కూడా నవలలు రాయడం మొదలుపెట్టారు. షార్లెట్ బ్రాంటీ, like many women writers of her time, originally published her poems and novels, including Jane Eyre, under a male pseudonym pen name కర్రర్ బెల్. అయితే 18th centuryలో 19th centuryలో ఉమెన్ని ఎవరు ఆదరించే వాళ్ళు కాదు, ఉమెన్ కి పెద్దగా గౌరవించే వాళ్ళు కాదు. అందుకని ఆమె ఏం చేసిందంటే, ఆమె పెన్ నేమ్ ఒక మగవాడి పేరు పెట్టుకొని నవలలన్నీ రాసింది. ఆడవాళ్ళ పేరు పెడితే ఎవరు చదవరేమో అనే ఉద్దేశంతో. అది నిజమే. ఈవెన్ ఇప్పుడు చూడండి, మన తెలుగులో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మొల్ల రామాయణం చాలా బాగుంది అంటారు, కానీ ఆమె రాసిన మొదట్లో ఆమెను ఎవరూ గౌరవించలేదు. దాంట్లో చాలా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఆమె పోయమ్స్ లో అని రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతోనేమో ఆమె పేరు పెన్ నేమ్, కలం పేరు అంటారు కదా, విన్నావా కలం పేరు అని? ఓకే, ఆ కలం పేరుని కర్రర్ బెల్. చూడు, కర్రర్ బెల్ అనే పేరుతో ఒక సూడోనేమ్, పెన్ నేమ్, దీన్ని ఏమంటారు? పెన్ నేమ్ వచ్చి కర్రర్ బెల్. ఇంకా ఎవరో వస్తున్నారు. ఓకే, ఒక అమ్మాయి ఎవరో వచ్చింది. రైట్, కర్రర్ బెల్ అనే పేరుతో ఈమె తన పేరును మార్చుకున్నాడు. పేరు మార్చుకొని షీ పబ్లిష్డ్ హర్ పోయమ్స్ అండ్ నావల్స్. ఆమె రాసిన పోయమ్స్ ని, ఆ తర్వాత నవల్స్ ని అన్నిటిని కూడా ఈ పేరుతోనే పబ్లిష్ చేసింది. ఏ పేరుతో పబ్లిష్ చేసింది?
కరర్ బెల్. కర్రర్ బెల్. కరర్ బెల్. ఈ అమ్మాయి కర్రర్ బెల్. క్యూకామ్ బిటిడి. అమ్మా నీ పేరు మార్చుకోమ్మా. ఓకే, నీ ఫోన్లో రేపు వచ్చేటప్పుడు నీ జూమ్ లో నీ పేరు మార్చుకోవాలి. నీ అసలు పేరు పెట్టు, క్యూకామ్ బిటిడి కాదు. ఓకే, రైట్ రైట్. నెక్స్ట్ వన్, అబౌట్ ద పోయం. అబౌట్ ద పోయం. పోయం. Yes. The poem focuses on the realities of life. The poem focuses on the realities of life. Okay. The poem focuses on the realities of life. Okay, we'll continue. Okay. The poem focuses on the realities of life and reminds us that we have to face moments of joy as well as sorrow. So, ఈ poem ఏం చెప్తుందిరా అంటే ఫోకసెస్ అంటే ద పోయం టెల్స్ ఆన్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఉన్నటువంటి రియాలిటీస్ గురించి మాట్లాడుతుంది. అండ్ రిమైండ్స్ అస్ దట్ వీ హ్యావ్ టు ఫేస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ యాజ్ వెల్ as సారో. మన లైఫ్లో ఏమేమి ఉంటాయి? జాయ్ ఉంటుంది, అదేవిధంగా సారో అనేది కూడా, అంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. హోప్ యాజ్ వెల్ యాజ్ డిస్పైర్. హోప్ అంటే ఏంటి? ఆశ. డిస్పైర్ అంటే ఏంటి? బాధలు అన్నట్టు. ఓకే, ఆశ ఉంటుంది, నిరాశ కూడా ఉంటుంది. However, the poet urges us to have a positive attitude, but we should always have a positive attitude. What is a positive attitude? What is positive attitude? Positive attitude ante enti? Positive attitude means always thinking that something good happens in your life. ఏదో మంచి జరగబోతుంది అని ఆలోచించడమే పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్, కొంతమంది ఎప్పుడు కూడా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా అన్ని బ్యాడే జరుగుతుంటాయి, ఇంకా నేను అసలు బ్రతికి వేస్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. అది నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఏమంటే ఇప్పుడు మనకి ఎన్ని కష్టాలన్నా ఉండని రేపు నాకు మంచి జరుగుతుంది, ఈ కష్టాలన్నీ పోతాయి, ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు, రేపు నేను నాకు కష్టాలన్నీ పోతాయి అని ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి ఆలోచననే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. సో మనకు కంపల్సరిగా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. అండ్ నాట్ బి డిజార్టెడ్ బై టెంపరీ సెట్ బ్యాక్స్. అదేవిధంగా టెంపరీ సెట్ బ్యాక్స్ అంటే టెంపరీగా మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, మేఘాలు ఏ విధంగా వచ్చి ఆకాశంలో కొద్దిసేపు వెళ్ళిపోతాయో అదేవిధంగా టెంపరీగా ఈ సెట్ బ్యాక్స్ అంటే కష్టాలు వస్తూ ఉంటాయి. ఓకే, వాటిని చూసి మనం భయపడిపోయి మనం పూర్తిగా నెగిటివ్గా వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. షీ ఎంకరేజెస్ us to look beyond the immediate disappointments and appreciate the pleasures life has to offer. సో మనం ఏం చెప్తాం అంటే ఈ చిన్న చిన్న కష్టాలన్నీ వదిలిపెట్టేసి జీవితంలో ముందు ఎంతో జీవితం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితమే తీసుకోండి. చిన్న పిల్లలు, మీ వయసు చాలా చిన్నది, ఓకే, మీరు ఇంకా 20 years కూడా ఉండవు. ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. ఎవరన్నా మీ అమ్మ నాన్న తిట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు. అవన్నీ చాలా చిన్నవి, చాలా మీ జీవితంతో పోల్చుకుంటే అవి అసలు నల్ అండ్ వైడ్. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇవన్నీ మీకు అసలు గుర్తే ఉండవు. కానీ వీటి గురించి ఆలోచించుకుంటూ మీ జీవితాన్ని పాడు చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. సో హ్యాస్ టు ఆఫర్ షీ అసర్ట్స్ దట్ ఇన్ ద బ్యాటిల్ బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్. సో ఆశ నిరాశల మధ్యలో మన జీవితంలో ఆల్దో డిస్పైర్ మే సీ మోర్ పవర్ఫుల్ ఇనీషియల్లీ. ఈ నిరాశ, బాధ, కష్టాలు అనేటివి మొదట్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఇట్ ఈస్ హోప్ దట్ విల్ విన్ ఎవెన్చువల్లీ. అయితే చివరిగా గెలిచేది ఎవరు అంటే ఆశ మాత్రమే. అంటే చివరిగా మనం సంతోషంగానే ఉంటాం. అన్ని సినిమా ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు చూడండి, సినిమాలు అన్ని కూడా సినిమా కష్టాలు అంటారు. ఓకే, ఆల్మోస్ట్ ఏ సినిమా తీసుకున్నా కూడా అన్ని కష్టాలతో మొదలైతాయి. హీరోకు, హీరోయిన్కో, లేకపోతే ఉన్న క్యారెక్టర్స్కి అన్ని రకాల కష్టాలు ఉంటాయి. సినిమా అయిపోయే లోపల ఏమవుతుంది? అన్ని కష్టాలు తీరిపోతాయి, అందరూ హ్యాపీగా లాస్ట్ లో ఫోటో తీసుకుంటారు. అవునా కదా?
కాబట్టి మన జీవితం కూడా అవును సార్. అటువంటిదేనంట. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చివరికి మాత్రము మనం సంతోషంగానే ఉంటాము. టెంపరరీగా ప్రతిరోజు కష్టాలు వస్తూ ఉండొచ్చు. కానీ ఆ కష్టాలు ఎంతో కాలం ఉండవు. కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. మళ్ళీ కొత్త కష్టాలు రావచ్చు. అవి కూడా కొంతకాలమే ఉంటాయి. సంతోషాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సంతోషము, తర్వాత దుఃఖము, సాడ్నెస్ ఆర్ ఏమంటారు దీన్ని? ఓకే, హోప్ అండ్ డెస్పైర్, ఆశ నిరాశలు అనేటివి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ నిరాశ వచ్చినప్పుడు భయపడిపోయి పారిపోవడం అనేది చేయకూడదు. మనం సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నము చేస్తూ ఉండాలి అనేదే ఈ సారాంశం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఈ పోయం చదువుదాము. ఓకే, కనిపిస్తుందా మీ స్క్రీన్ పైన పోయం? కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. చూడండి, లైఫ్ చూడండి, మొత్తం లైఫ్ షార్లెట్ బ్రాంటీ. లైఫ్ అంటే ఏంటి? జీవితం. ఓకే, జీవితం పైన ఒక చిన్న పోయం, కానీ చాలా పెద్ద మీనింగ్ ఉందండి దీంట్లో. ఓకే, లెట్ us see. Life, believe, is not a dream, so dark as sages say, after a little morning rain foretells a pleasant day. Sometimes there are clouds of gloom, but these are transient all. If the shower will make the roses bloom, oh why lament its fall? Rapidly, merrily, life's sunny hours flit by. Gratefully, cheerily, enjoy them as they fly. What though death at times steps in and calls our best away? What though sorrow seems to win over hope a heavy sway? Yet hope again elastic springs and conquer, though she fell. Still buoyant are her golden wings, still strong to bear us well. Manfully, fearfully, the day of trial bear. For gloriously, victoriously can courage quell despair. ఓకే, మీకు ఇంకా పూర్తిగా అర్థమైనదు. అయితే దానికంటే ముందు కొన్ని ఇక్కడ గ్లాజరీ ఉంది. ఆ గ్లాజరీలో కొన్ని పదాలు ఏమో చూద్దాం. సేజ్, సేజ్ అంటే ఏంటి అర్థం? సేజ్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఒక మహర్షి అని చెప్పుకోవచ్చు. ఋషి, మహర్షి, సన్యాసి. ఓకే, ఒక వైజ్ పర్సన్. ఓకే, ఏమని చెప్పచ్చు? వైజ్ పర్సన్. తెలుగులో చెప్పాలంటే మహర్షి, ఋషి అని చెప్పచ్చు. ఆఫ్ట్ అంటే ఆఫన్. ఆఫ్ట్ అంటే ఏంటి? ఆఫన్. ఆఫన్ అంటే అప్పుడప్పుడు, ఆఫన్. ఫోర్టెల్ అంటే ముందుగా చెప్పడం. టు సే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ప్రిడిక్ట్. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ అంటాం కదా, అంటే వర్షాలు పడతాయి, ఇంకా 24 గంటల్లో వర్షాలు పడతాయి, దాన్ని కూడా ఫోర్టెల్ అనే చెప్తాం. ఏమంటాము? ఫోర్టెల్ అంటాము, లేదా ఫోర్కాస్ట్ అని చెప్తాం. నెక్స్ట్ గ్లూమ్. గ్లూమ్ అంటే ఏమన్నా అంటే సాడ్నెస్, డార్క్నెస్. గ్లూమీ అంటాం. ఏమంటాము? డార్క్నెస్. ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్. గ్లూమ్ అంటే ఏంటి? ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్. నెక్స్ట్ వన్ ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ, మొమెంటరీ, కొద్దిసేపే ఉంటుంది అని చెప్పడానికి ట్రాన్సియంట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పదము ఎక్కువ క్లౌడ్స్ ఆర్ ట్రాన్సియంట్ అంటాం. క్లౌడ్స్ ఎక్కువసేపు ఉంటాయా? కొద్దిసేపు ఉంటాయి, పోతాయి. ఓకే, బ్లూమ్. బ్లూమ్ అంటే టు ఓపెన్, మెచ్యూర్, బ్లోజమ్. బ్లూమ్ అంటే ఇప్పుడు ఫ్లవర్స్ బ్లూమ్ అంటాం. మొగ్గలు ఏం చేస్తాయి? వికసిస్తాయి కదా, ఆ వికసించడాన్నే బ్లూమ్ అని అంటాం. ఏమంటాము? బ్లూమ్ ఆ ఫ్లవర్స్. ఓకే, టు ఓపెన్, మెచ్యూర్, బ్లోజ్ అంటే మొగ్గల నుంచి పువ్వులుగా మారుతాయి కదా, దాన్నే బ్లూమింగ్ అని. లామెంట్ అంటే క్రై. లామెంట్ అంటే ఏంటి? ఏడవడము. ఓకే, బాధపడటము, దాన్ని లామెంట్ అనేది అంటాం. ఓకే, దెన్ మెర్రీ. మెర్రీ అంటే హ్యాపీనెస్. మెర్రీ అంటే ఏంటి? హ్యాపీనెస్. మెర్రీ క్రిస్మస్ అంటాం కదా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీనెస్, చియర్ఫుల్నెస్. దెన్ సన్నీ. సన్నీ అంటే బ్రైట్. సన్నీ అంటే బ్రైట్, చియర్ఫుల్. ఓకే, దెన్ ఫ్లిట్ అంటే ఫ్లై. ఫ్లిట్ అంటే ఎగిరిపోవడం. ఓకే, టు పాస్ క్విక్లీ ఆర్ అబ్రప్ట్లీ అంటే కొద్దిసేపు ఉండి వచ్చి వెళ్ళిపోవడం అన్నట్టు, ఫ్లిట్. దెన్ స్వే, కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్. స్వే అంటే ఏంటి? కంట్రోల్, ఏదన్నా దాన్ని కంట్రోల్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని స్వే అని చెప్తాం. నెక్స్ట్ అన్కాంకర్డ్. అన్కాంకర్డ్ అంటే అన్డిఫీటెడ్. అంటే కాంకర్ అంటే జయించడం. ఫర్ ఎగ్జాంపుల్, అశోక కాంకర్డ్ కళింగ. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు రాజ్యాన్ని మొత్తం ఆక్రమించినాడు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా కాంకర్డ్ వియత్నాం అన్నాం అనుకోండి. చైనా వియత్నాం ని ఆక్రమించుకుంది, జయించింది అని అర్థం వస్తుంది అన్నట్టు. ఓకే, అది జరగలేదు. వియత్నాం చైనాని ఓడించింది యాక్చువల్ గా. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే అలా చెప్తున్నాను. సో దీనికి ఆపోజిట్ అన్కాంకర్డ్ అంటే అన్డిఫీటెడ్. కాంకర్ అంటేనేమో జయించడం,
అన్కాంకర్డ్ అంటే ఓడిపోవడం. అన్కాంకర్డ్ అంటే ఏంటి? ఓడిపోవడం. ఎస్. బ్యూంట్ అంటే ఏంటంటే ఏబుల్ టు ఫ్లోట్ ఆర్ రైజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్. ఓకే, జనరల్ గా అప్పుడు ఏదైనా బెండు నీళ్ళలో వేసామనుకోండి, అది నీళ్ళకి మునుగుతుందా తేలుతుందా? తేలుతుంది. దాన్నే బ్యూంట్ అంటారు. ఓకే, కొన్ని వస్తువులు నీళ్ళ పైన తేలుతూ ఉంటాయి, దాన్నే బియాండ్. ఏబుల్ టు ఫ్లోట్. ఫ్లోట్ అంటే తేలడము. ఆ రైజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్, రెసిలెంట్, పైన తేలుతా ఉంటాయి అన్నట్టు. అటువంటి వాటిని బియాండ్ అని చెప్తాం. దెన్ మ్యాన్ఫుల్లీ అంటే మీకు తెలుసు. ఓకే, కరేజియస్లీ విత్ డిటర్మినేషన్ అని అర్థం. దెన్ క్వెల్ అంటే స్టాప్, సప్రెస్, క్రష్. ఓకే, దెన్ డెస్పైర్ అంటే టు లూజ్ హోప్. డెస్పైర్ అంటే ఆపోజిట్ టు హోప్. హోప్ అంటే ఆశ, డిస్పైర్ అంటే నిరాశ. డిస్పైర్ అంటే ఏంటి? నిరాశ. ఆశ, నిరాశ. ఎస్. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పోయం చదువుదాం, ఒక్కొక్క లైన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. చూడండి, ఫస్ట్ లైన్ ఏమంటున్నాడు? లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. లైఫ్ అనేది ఒక కళ కాదు. అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డ్రీమ్? డ్రీమ్ కి ఆపోజిట్ ఏంటి? వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ డ్రీమ్? ప్లీజ్ రెస్పాండ్. డ్రీమ్ కి ఆపోజిట్ ఏంటి? రియాలిటీ. డ్రీమ్ కి ఆపోజిట్ ఏంటమ్మా? నువ్వు అమ్మాయి, నువ్వు మాట్లాడుతున్నావు. ఏం పేరమ్మా నీ పేరు? ఏమమ్మా? తులసి సార్. తులసి. ఓకే ఓకే రే. నీ పేరు మార్చుకోమ్మా. దీంట్లోకి పోయి జూమ్ లేకి పోయి నీ పేరు మార్చుకోవాలి. ఓకే, ఇక్కడ క్యూకామ్ బీటీడీ అని ఉంది, తులసి అని పేరు మార్చుకోవాలి. ఓకేనా? రైట్. అనిల్ ఏమన్నాడు? అనిల్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో డ్రీమ్ కి ఆపోజిట్ ఏంటి చెప్పు? రియాలిటీ. ఎస్, వెరీ గుడ్. సో లైఫ్ అనేది రియల్, ఇట్ ఈస్ నాట్ ఏ డ్రీమ్. అది అతని యొక్క అర్థం. లైఫ్ బిలీవ్ అంటే ఏంటి? నమ్ము. నేను చెప్పేది నమ్ము. లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. అది కల కాదు, అది నిజము. సో డార్క్ యాజ్ సేజెస్ సే ఆఫ్టర్ ఏ లిటిల్ మార్నింగ్ రెయిన్. చూడు, ఇదే విధంగా చూడండి. సో డార్క్ యాజ్ సేజెస్ సే. డార్క్ అంటే ఏంటి? గ్లూమీ అని, అంటే వెరీ బ్యాడ్ అని. లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్. ఇది కంటిన్యూస్ చదివితేనే అర్థమవుతుంది, లేకపోతే దాన్ని సపరేట్ చేసామనుకోండి అర్థం కాదు. లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్. డ్రీమ్ సో డార్క్. విచ్ ఈస్ డార్క్? డ్రీమ్, కళ అనేది చాలా డార్క్ గా ఉంటుంది. యాజ్ సేజెస్ సే అంటే కొంతమంది ఋషులు, మహర్షులు వాళ్ళు చెప్తూ ఉంటారు, జీవితం చాలా కష్టము, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఏమి ఆ జీవితాన్ని జీవితంలో బ్రతకడం చాలా కష్టము అని చెప్తూ ఉంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్. ఏమి యాక్చువల్గా ఆమె ఉద్దేశంలో ఏమరా అంటే లైఫ్ ఈజ్ నాట్ దట్ డార్క్. అకార్డింగ్ టు సేజెస్ ఏం చెప్తారు? లైఫ్ ఈజ్ డార్క్ అని చెప్తారు. లైఫ్ ఈజ్, ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరి రూమ్ లో నుంచి వస్తుంది ఇది? అనిల్, వింటున్నావా? ఓకే, విను. నీ వీడియో ఏమో కట్ అయిపోయింది. ఓకే, రైట్. లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్ యాజ్ ఏ. ఈ లైన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్ యాజ్ సేజెస్ సే. దీని అర్థం ఏంటంటే ఋషులు చెప్పినట్టుగా, లేకపోతే మహర్షులు చెప్పినట్లుగా, వైస్ పీపుల్ చెప్పినట్లుగా లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ సో డార్క్. అది చాలా డార్క్ గా, చాలా గ్లూమీగా, చాలా బ్యాడ్ అనేది అయితే కాదు. యాజ్ సేజెస్ చెప్పినట్లుగా, అంటే ఋషులు చెప్పినట్లుగా లైఫ్ అనేది భయంకరమైన కళ కాదు, అది నిజము. ఆఫ్టర్ లిటిల్ మార్నింగ్ రెయిన్ ఫోర్టెల్స్ ఏ ప్లెజెంట్ డే. మనకు అప్పుడప్పుడు వచ్చే లిటిల్ మార్నింగ్ రెయిన్, పొద్దున్నే లేస్తూనే వర్షం వస్తుంది అనుకోండి, ఇట్ ఫోర్టెల్స్ అంటే ఏంటి? ముందుగా చెప్తుంది. ఫోర్టెల్స్ అంటే ఏంటి? ముందుగా సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? ఏ ప్లెజెంట్ డే, రాబోయే రోజు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఓకే, టైం అయిపోతుంది. ఓకే, 10 minutes మాత్రమే ఉంది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దామమ్మా, మనం అందరూ చెప్పుకుంటున్నా, దానంతకదే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ లిటిల్ మార్నింగ్ రెయిన్ ఫోర్టెల్స్ ఏ ప్లెజెంట్ డే. సో ఆ లిటిల్ మార్నింగ్, పొద్దున్నే లేస్తున్న వర్షం వచ్చింది అనుకోండి, అది ఏం చెప్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్లెజెంట్ డే. ఈ రోజంతా చాలా బాగుంటుంది అని చెప్తుంది. సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. అయితే అప్పుడప్పుడు మనకు ఈ క్లౌడ్స్ కూడా ఉంటాయి ఆకాశంలో. అవి ఎలా ఉంటాయంటే గ్లూమ్ అంటే ఏంటి? బాధ. మన జీవితంలో బాధలు ఎలా వస్తాయో
అలా క్లౌడ్స్ కూడా వస్తాయి. చూడండి, క్లౌడ్స్ తో ఎందుకు పోల్చిన అంటే బికాస్ దే ఆర్ టెంపరరీ. ఓకే, మన కష్టాలు అనేటివి ఇక్కడ క్లౌడ్స్ తో పోల్చినట్టు. సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. ఓకే, మన జీవితంలో ఏ విధంగా కష్టాలు అనేటివి ఉంటాయో అవి ఎంతసేపు ఉంటాయి? కొద్దిసేపు ఉంటాయి. ఆకాశంలో క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి? కొద్దిసేపే ఉంటాయి. అదే విధంగా మన ఈ జీవితంలో వచ్చే కష్టాలు కూడా కొద్దిసేపు ఉంటాయని చెప్పడం కోసమనే ఈ కష్టాలని క్లౌడ్స్ తో పోల్చడం జరిగింది. బట్ దీస్ ఆర్ ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే ఏంటి? టెంపరరీ. ఏవి టెంపరరీ? క్లౌడ్స్ టెంపరరీ, మన గ్లూమ్, మన బాధలు కూడా టెంపరరీనే. ఓకే, బాధలు టెంపరరీగానే ఉంటాయి, క్లౌడ్స్ కూడా టెంపరరీగానే ఉంటాయి. ఇఫ్ షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్, ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. మరి అప్పుడప్పుడు మనకు వర్షాలు వస్తూ ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం, అబ్బా ఇంత వర్షమా, మనకి ఇంత ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటూ ఉంటాం. బట్ అదే వర్షం ఏం చేస్తుందంటే విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్. రోజా పూలు బ్లూమ్ అవుతాయి, అవి రోజా పూలు వికసిస్తాయి. అంటే వర్షాలు మనకి కొంతసేపు చికాకు కలిగించిన అవి మన వాతావరణానికి, పంట పొలాలకి, చెట్లకి, అడవులకి అవంతా అవసరం. ఈవెన్ మనకు కూడా వర్షాలు అనేటివి అవసరం, మనకు మంచి చేస్తాయి అవి. కానీ కొద్దిసేపు చికాకు కలిగిస్తాయి. అంటే ఏంటి అర్థము? మన కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వచ్చినవి కొద్దిసేపు ఉంటాయి, కానీ ఆ కష్టాలు కూడా మన జీవితానికి ఏదో విధంగా ఉపయోగపడతాయి. ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. మరి అటువంటప్పుడు ఈ కష్టాలు ఏమి? ఇఫ్ ద షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్, ఆ వర్షాలు అనేటివి ఆ రోజా పూల్ని వికసింపజేస్తూ ఉంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఈ క్వశ్చన్ చూడండి, ఇట్స్ నాట్ యాక్చువల్లీ క్వశ్చన్. ఇది ఓ రకంగా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అన్నట్టు. ఓకే, ఏడవాల్సిన అవసరము లేదు. ర్యాపిడ్లీ మెర్రీలీ లైఫ్ సన్నీ అవర్స్ ఫ్లెడ్ బై. ర్యాపిడ్లీ అంటే చాలా వేగంగా, చాలా వేగంగా. మెర్రీలీ చాలా సంతోషంగా, వేగంగా, సంతోషంగా. లైఫ్స్ సన్నీ అవర్స్. సన్నీ అవర్స్ అంటే ఏంటి ఇక్కడ? చూడండి, ఇట్ ఈస్ ఆపోజిట్ టు రెయిన్. సన్నీ అవర్స్ అనేది రెయిన్ కి ఆపోజిట్. మనకు రెయిన్స్ అనేటివి కష్టాలు అనుకుంటే, క్లౌడ్స్ అనేటివి కష్టాలు అనుకుంటే, సన్నీ అవర్స్ మాత్రము చాలా హ్యాపీ మూమెంట్స్. ఓకే, ఇవంతా చూడండి ప్రకృతితో పోలుస్తున్నాడు. లైఫ్స్ సన్నీ అవర్స్ ఫ్లిట్ జంప్. ఫ్లిట్ అంటే వెళ్ళిపోతాయి అని. ఈ సన్నీ అవర్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి, అవి చాలా తొందరగా వెళ్ళిపోతుంటాయి. ఏ విధంగా కష్టాలు అనేటివి తొందరగా వెళ్ళిపోతాయో సంతోషాలు కూడా అలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రేట్ఫుల్లీ చియరీలీ ఎంజాయ్ దెమ్ యాజ్ ఎ ఫ్లై. అయితే అలా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు యూ షుడ్ బి గ్రేట్ఫుల్, అంటే నువ్వు చాలా సంతోషంగా, చియరీలీ సంతోషంగా అవి వెళ్ళిపోతున్న వానికి ఎంజాయ్ దెమ్ యాజ్ ఎ ఫ్లై, అవి ఎగిరిపోతుంటే నువ్వు సంతోషపడు. వార్దో డెత్ అట్ టైమ్ స్టెప్స్ ఇన్ అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే. అప్పుడప్పుడు మన జీవితంలోకి చావు కూడా ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అంటే అది నీ చావని కాదు. వార్దో డెత్ అట్ టైమ్ స్టెప్స్ ఇన్, మీ జీవితంలోకి చావు ఎంటర్ అయ్యి అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, మీకు ఎంతో ఆప్తుల్ని మీ దగ్గర నుంచి దూరం చేయవచ్చు. ఓకే, మనం ప్రతి ఇంట్లో చావు లేని ఇల్లు అంటూ ఏదైనా ఉందా? చావు లేని ఇల్లు అంటూ ఏదైనా ఉందమ్మా? లేదు సార్. లేదు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో టైంలో చనిపోతూనే ఉంటారు. మనం ఎంతో బాధపడతాము, ఎంతో మనకు చాలా ఆప్తులైన వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఓకే, సో మనల్ని పూర్తిగా షాటర్ చేసేస్తుందంట, మనల్ని పూర్తిగా కష్టాలకి నెట్టి వేస్తుంది. ఒక్కోసారి ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ చనిపోతే, అంటే మన ఇంటికి సంపాదన తెచ్చేటటువంటి వ్యక్తి చనిపోతే దానంత బాధ ఇంకెవరికి ఉండదన్నట్టు. అయినప్పటికీ సరే, వార్దో డెత్ అట్ టైమ్ స్టెప్స్ ఇన్ అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే. కాల్స్ అవర్ బెస్ట్ అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మెన్, మనకు చాలా ఆప్తులు అన్నట్టు. బెస్ట్ అంటే ఇక్కడ ఆప్తులు. అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, మన దగ్గర నుంచి దూరం చేసేయచ్చు ఆ చావు. వాట్ దో సారో సీమ్స్ టు విన్. అప్పుడప్పుడు ఈ సారో, ఈ బాధలు గెలిచిపోతాయి, మన పైన ఎక్కి స్వారీ చేస్తాయి, మనల్ని ఓడిస్తాయి. ఓవర్ హోప్, మన ఆశ మొత్తం నాశనం అయిపోతుంది. ఏ హెవీ స్వే, ఆ పెద్ద దెబ్బ అంటది. ఎట్ హోప్ అగైన్ ఎలాస్టిక్ స్ప్రింగ్స్. సో ఒక్కోసారి ఎవరైనా మనకు చాలా ఆప్తులైన వాళ్ళు చనిపోతే మనం పూర్తిగా దుఃఖ సాగరంలోకి మునిగిపోయి చాలా బాధల్లో ఉండిపోతాము. ఆ బాధలు మనల్ని ఓవర్టేక్ చేసేసి మనల్ని పూర్తిగా డిప్రెషన్ లేకి తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఓవర్ హోప్, మన ఆశ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎట్ హోప్ అగైన్ ఎలాస్టిక్ స్ప్రింగ్స్. అయినప్పటికీ సరే ఆశ మళ్ళీ చిగురిస్తుంది, ఆశ మళ్ళీ చిగురుస్తుంది. ఏ విధంగా మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే అదే ఇంట్లో మళ్ళీ ఒక పాపో బాబో పుడతాడు.
అప్పుడు మళ్ళీ మనకు ఆశ చిగురుస్తుంది. లేదు, మనకేం ప్రాబ్లం లేదు, మన జీవితం ఇలా కొనసాగుతుంది అని మనం ఎంతో సంతోషంగా మన హోప్, మన ఆశ ఎలాస్టిక్ లాగా, ఏ విధంగా ఎలాస్టిక్ అనేది లాగిన కొద్దీ ఏమవుతుంది, మళ్ళీ పూర్తిగా ఎంత లాగినా లాగచ్చు అన్నట్టు. అన్కాంకర్డ్ దో షీ ఫెల్. అన్కాంకర్డ్ అంటే ఏంటి? కాంకర్ అంటే గెలవడం, అన్కాంకర్డ్ అంటే ఓడిపోవడం. ఓకే, అన్కాంకర్డ్ దో షీ ఫెల్, ఆమె ఓడిపోయి పడిపోయింది. ఎవరు? హోప్, ఆశ అనేది పడిపోయినప్పటికీ స్టిల్ బియాండ్ ఆర్ హర్ గోల్డెన్ వింగ్స్. అయితే ఆమె ఆమె హోప్ ని ఒక మనిషితో పోలుస్తున్నాడు. స్టిల్ బియాండ్ అంటే అది ఒక నీటిలో తేలి ఉంటుంది, ఎంత లోపలికి తొక్కేయలేం. ఎంత లోపలికి తొక్కితే అంత పైకి ఎగురుకుంటూ వస్తుంది, దానికి గోల్డెన్ వింగ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. బియాండ్ ఆర్ హర్ గోల్డెన్ వింగ్స్ స్టిల్ స్ట్రాంగ్ టు బేర్ అస్ వెల్. ఎంత బలమైందంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనల్ని ఎవరో ఇప్పుడు వచ్చినాడు దొరా, ఎస్, స్టిల్ స్ట్రాంగ్ టు బేర్ అస్ వెల్. ఈయన ఎవరో పేరు కూడా ఏదేదో DJRIF ఎవరో అయినా, పేరు మార్చుకోయా బాబు. ఓకే, వాట్ దో సారో సీమ్స్ టు విన్ ఓవర్ హోప్ ఏ హెవీ స్వే యెట్ హోప్ అగైన్ ఎలాస్టిక్ స్ప్రింగ్స్. అయినప్పటికీ ఎంత కష్టాలు వచ్చి ఏదేదో అయిపోయినప్పటికీ కూడా ఆ హోప్ అనేది ఒక ఎలాస్టిక్ లాగా మళ్ళీ పైకి ఎగురుతుంది. అన్కాంకర్డ్ దో షీ ఫెల్, ఆమె పడిపోయింది. స్టిల్ బియాండ్, అయినప్పటికీ అది బియాండ్ అంటే నీటిలో తేలియాడుతూనే ఉంటుంది. నీళ్ళల్లో ఒక చెక్కను కానీ ఏదైనా బాగా లోపలికి తొక్కేసామనుకో, లోపలికి ఉంటుందా? మళ్ళీ పైకి ఎగురుతుంది, మళ్ళీ పైకి తేలుకొని వచ్చేస్తుంది. కాబట్టి ఆశ కూడా అటువంటిది. ఆశని ఎంత లోపలికి, సముద్రం లోపలికి తొక్కేసినా సరే అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బియాండ్ హర్ గోల్డెన్ వింగ్స్ స్టిల్ స్ట్రాంగ్ టు బేర్ అస్ వెల్. మ్యాన్ఫుల్లీ ఫియర్లెస్లీ, ఎలా ఒక మ్యాన్ఫుల్ గా, ఫియర్లెస్ గా, ఏ మాత్రం భయం లేకుండా ద డే ఆఫ్ ట్రయల్ బేర్. ద డే ఆఫ్ ట్రయల్, ఇది బైబిల్లో ఒక ఇదన్నట్టు, ఒక నమ్మకం. డే ఆఫ్ ట్రయల్ అంటే అందరు ట్రయల్ డే అనేది ఉంటుంది బైబిల్లో. అందరు చనిపోయిన తర్వాత అంతా దేవుడు జడ్జిమెంట్ డే అంటాం, దాన్నే ట్రయల్ డే అని కూడా అంటాం. జడ్జిమెంట్ డే రోజు అందరు కూడా దేవుని ముందర నిలబడుకుంటే దేవుడు మనకు మనం చేసిన తప్పులకి శిక్ష వేస్తాడు అనేది, అది ట్రయల్ డే. అది మనం బైబిల్లో ఉంది, అందుకనే ఏం చెప్తా దాన్ని ఇక్కడ రెఫర్ చేస్తుంది. ద డే ఆఫ్ ట్రయల్ బేర్. సో ఆ ట్రయల్ రోజు, ఆ దేవుని ముందర నిలబడుకున్న రోజు, అది మనల్ని ధైర్యంగా నిలబెట్టగలదు. ఫర్ గ్లోరియస్లీ విక్టోరియస్లీ కెన్ కరేజ్ క్వెల్ డిస్పైర్. ఎంతో గ్లోరియస్ గా, విక్టోరియస్ గా మన కరేజ్ అనేది మన ధైర్యం ఏం చేస్తుందంటే ఈ డిస్పైర్ ని దూరం చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సప్రెస్, క్వెల్ అంటే ఏంటి? సప్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ పోయం అర్థమైందా మీకు? హలో అమ్మాయి, సార్ అర్థమైందా పోయం? అనిల్ ఏమైనాడు? అనిల్ మళ్ళీ ఒక 2-3 సార్లు చదవండి అమ్మా. చదివిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్స్ కు సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు నోట్స్ కూడా పెడతాను. ఓకే ఓకే, ఇక్కడ ఇంకో పోయం ఉంది, ఇదేం టెక్స్ట్ లో ఉండదు కానీ జస్ట్ మీరు చదువుకోవడం కోసం ఇచ్చాడు. ఇది కూడా లైఫే, ఈ పోయం పేరు కూడా లైఫే. అయితే ఇది రాసింది ఎవరంటే సరోజినీ నాయుడు, ఇండియన్ రైటర్. Children, you have not lived to you. It seems life is a lovely stalactite of dreams or carnival of careless joys that leap about your hearts like billows on the deep in flames of amber and of amethyst. Children, you have not lived you, but exist till some resistless hour shall rise and move your hearts to wake and hunger after love and thirst with the passionate lodging for the things that burn your blows with the blood red suffering. Still you have battled with the great grief and fears